చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ ఆవిడ తప్పించి ఇంకో ప్రొవిజన్ లేదు. దాంతో ఇతనే నేను చేయలేనన్నా ఇంకెందుకన్నా మనకి అంటాడు వాడు. లేదా ఓహో అట్లాగా అనగానే వాడు మామూలుగా అన్నా కూడా మనకి ఎటకారం అనిపిస్తుంది. అది ఓహో కుదరదా నీకు అన్నాడు అనుకోండి, ఎటకారం. ఓ కుదరదా అన్నా సరే ఎటకారంగానే అనిపిస్తుంది మనకి. మనం వెళ్ళి మన పార్టీ నాయకుడి దగ్గర చెప్తే ఏం సార్ మన బతుకులు ఇది అంటాం. ఈ నాయకుడు ఆ నాయకుడితో చెప్పాలి. చెప్పాడంటే నేను తాడదెత్త 15 ఏళ్ళు మూసి కూర్చొని చెప్తున్నాడు. ఏడు సక్సెస్ అవుతుంది. రెండోది, డబ్బులు ఏడుండి సచ్చినాయి వీళ్ళకి, వీళ్ళు తినేద్దాం అనుకుంటున్నారు, డబ్బులు లేవు. ఆ వచ్చే 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు తెలుగుదేశం వాళ్ళు పంచుకుంటున్నారు. వీళ్ళకి అట్లా తినే అవకాశాలు ఇవ్వరు, నో డౌట్. అందులో పదవుల్లో ఏమన్నా ఇస్తారేమో కానీ కాంట్రాక్ట్లు తినే పనులు ఇతర పార్టీలకు ఇవ్వరు. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనోడికి కాంట్రాక్ట్ ఇస్తారా? జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట మళ్ళీ తెలుగుదేశం వాడు కాంట్రాక్ట్ తీసుకుంటారు. అది కదా గొడవ ఇక్కడ. ఇదేంటంటే ఆశ పెట్టకపోతే లెక్క ఉండేది. ఆ పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆ రోజున మాట్లాడినట్టు 60-30-10 అన్నటువంటి మాట అమలు కాలేదు కదా ఇక్కడ. బీజేపీకి అయినా అదే సమస్య కదా. 10% వస్తుందా బీజేపీకి పదవులు? వాళ్ళకి 1%, 2% పడేస్తున్నారు.